యోహాను సువార్తలో 15వ అధ్యాయము 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. తండ్రి సంతోషపడును, తండ్రి ఆనందించును, తండ్రి మిమ్మల్ని బట్టి ఆయన ఇలా పరవశించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని తండ్రి మనల్ని కొన్ని సందర్భాలలో ఏం చేస్తూ ఉన్నాడంటే గద్దిస్తున్నాడు. దేనికి గద్దిస్తున్నాడు? నా కుమారి నువ్వు లేచి ప్రార్థనిచ్చు, నా కుమారుడా నువ్వు లేచి ప్రార్థనిచ్చు, నా కుమారుడా ఇదిగో ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయట్లేదా నీకు నేనేమి ఇవ్వను, నీకు నా ఆశీర్వాదం ఇవ్వను, కాబట్టి నా కుమారుడా ఇదిగో ఈ పని చేయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు? మామూలుగా శరీరం అందు మనము మాట్లాడుకుందాం. తండ్రి ఒక కుమార్తె పసిపిల్లలప్పుడు ఏం చేస్తాడంటే, తల్లి కావచ్చు తండ్రి కావచ్చు, లేవగానే నిద్రలో నుంచి లేవగానే అమ్మ లేచి బ్రష్ చేసి ముఖం కడుక్కో, బడికి స్కూల్కు టైం అవుతూ ఉంది అని చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆ పాప బడికి వెళ్ళటం వల్ల చదువు నేర్చుకుంటుంది, జ్ఞానం వచ్చింది, ఇంటిలో తండ్రి చెప్పిన మాటకు లోబడి పనిచేస్తుంది, కాబట్టి ఆ బిడ్డ దినదినము ఫలిస్తూ వస్తుంది. ఆ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? ఆ కుమార్తె ఎదిగే కొద్దీ, ఆ కుమారుడు ఎదిగే కొద్దీ తను ఏం చేస్తాడో తెలుసా? ప్రతి విషయంలో, అబ్బాయి త్వరగా భోజనం చెయ్యి, అబ్బాయి ఇదిగో నువ్వు వాహనాల్లో వెళ్తూ ఉన్నావు జాగ్రత్త, అబ్బాయి నువ్వు నడిచే త్రోవలో నువ్వు క్రమంగా నడుచుకుంటూ వెళ్ళు, ఇదిగో అమ్మాయిల వైపు చూడవద్దు, ఇదిగో అమ్మాయిల వైపు చూస్తే నీవు చెడిపోతావు, నీ జీవితం చెడిపోయింది, అబ్బాయి నీవు జాగ్రత్త పడి ఉండు, ఇదిగో కుమారి నా కుమార్తె నీవు మార్గంలో వెళ్తూ ఉన్నావు, ఇదిగో నిన్ను దేనికి పంపిస్తున్నాడు తండ్రి, ఎక్కడికి పంపిస్తున్నాడు నీ తండ్రి, ఎక్కడికి పంపిస్తున్నాడు? నువ్వు చదువుకోవడానికి, నువ్వు అక్కడ మంచిగా బాగుండటానికి, నువ్వు అక్కడ ఉద్యోగం చేయడానికి నీ తండ్రి అయిన నేను చెప్తూ ఉన్నాను, ఆ పని చూసుకొని క్షేమంగా నువ్వు ఇంటికి రా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు నువ్వేమవుతూ ఉన్నావు? ఈ కుమార్తె ఈ కుమారుడు ఏమవుతూ ఉన్నాడు? తండ్రి చాటున ఫలిస్తూ వస్తున్నాడు, ఆశీర్వదిస్తూ వస్తున్నాడు, ఆశీర్వదింపబడుతూ వస్తున్నాడు, దీవించబడుతూ వస్తున్నాడు. ఈ తండ్రి ఆ ఆశ ఈ కుమార్తె ఈ కుమారుడు నెరవేరుస్తూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి చెప్పిన మాటకి కుమారుడు నెరవేరుస్తూ వస్తున్నాడు. అప్పుడు తండ్రి ఏమవుతూ ఉన్నాడు? తండ్రి ఎలా ఉంటున్నాడు? సంతోషిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. నేను చెప్పే మాటకు లోబడుతుంది, నేను చెప్పే మాటకు కుమారుడు లోబడుతున్నాడు, ఇదిగో నేను చెప్పే ప్రతి మాటకి అంగీకరించి దాన్ని స్వీకరించి ఆ వ్యక్తి నిలబడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? ఆనందపడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనము తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మనల్ని బట్టి ఆ దేవుడు ఆ తండ్రి సంతోషపడాలి. ఆయన మనల్ని చూసి ఆయన ఆనందభరితుడయ్యి ఆ సింహాసనం మీద ఎల్లప్పుడూ ఇదిగో మనందరి చుట్టూ ఆయన రక్త ప్రోక్షణ మన చుట్టూ ఉంటది. ఎప్పుడు ఉంటది? ఎప్పుడు ఉంటదండి? ఆయనలో నీవు అంటు కట్టి నడుచుతున్న ఎడల దేవుడు మన చుట్టూ ఆయన రక్త ప్రోక్షణ ఉంటుంది, ఆయన కాపుదల ఉంటుంది, ఆయన కంచె ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు మీరు బాగా గమనించండి, ఒక గొర్రెల కాపర్లు వస్తూ ఉంటారు, వాళ్ళ సొంత ఊరి నుంచి విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వచ్చి ఒక ఎడారిలో ఒక పొలంలో ఆ గొర్రెలన్నీ ఒక చోట చేర్చి ఆ కాపరి ఏం చేస్తాడంటే, ఆ కాపరి వాటి చుట్టూ ఒక 3-4 ఉంటారు, వాళ్ళు మంచిగా కలిసిమెలిసి. ఆ 3-4 ఏం చేస్తారో తెలుసా? ఆ గొర్రెల చుట్టూ కూర్చుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కూర్చుంటారు అంటే, ఇదిగో ఆ గొర్రెల మీదికి ఏ నక్కలు దాడులు చేయకుండా, ఏ పులులు దాడులు చేయకుండా, ఏ ఎలుగుబంటులు వాటి మీదకి దాడులు చేయకుండా, ఏ అడవి పిల్లులు వాటి మీదకి దాడులు చేయకుండా ఈ కాపరి ఏం చేస్తాడో తెలుసా? ఈ కాపర్లందరూ వారి చుట్టూ రాత్రంతయు మెలకుగా ఉంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కాపలా ఉంటారంటే, అవి ఈ యజమాని నమ్ముకొని ఉన్నాయి, ఈ తండ్రిని నమ్ముకొని ఉన్నాయి, అవి నా అడుగు చాడులో నడుస్తున్నాయి. గొర్రెలు నేను ఎటు వెళ్తే అటు వస్తున్నాయి, నేను ఎటు వెళ్తే అటు పోతూ ఉన్నాయి, ఇదిగో ఇటు రమ్మంటే ఇటు వస్తున్నాయి, ఇదిగో ఈ మార్గంలో రమ్మంటే ఈ మార్గంలో ఈ గొర్రెలను వెంబడిస్తున్నాయి. అందుకు కాబట్టి ఈ గొర్రెల్ని కాచుకునే బాధ్యత తండ్రిగా నాకు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమున్నదంట తండ్రికి? బాధ్యత ఉన్నది. ఈ గొర్రెలు
నాకు లోబడి నడుస్తున్నాయి కాబట్టి, నా ఆజ్ఞలలో నిలిచి ఉన్నాయి కాబట్టి నేను వాటిని కాచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కాచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనలో అంటుకట్టబడి ఉండాలి, ఆయనలో నువ్వు ఫలిస్తూ రావాలి, ఆయన చెప్పే ప్రతి మాటలో నీవు వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరానికి వెళ్తామంటే కొంతమంది స్నేహితులు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, ఏం ప్రార్థనలే ఉండు, ఈరోజు పోకపోతే ఏమైంది, వచ్చే వారం వెళ్తూలే, కొద్ది సెంటర్ దాకా పోయిద్దాం తోడుకి, నాకేదో చిన్న పని ఉంది అని చెప్పగానే మందిరాన్ని విడిచిపెట్టి ఆ సెంటర్కి వెళ్తూ ఉంటారు. ఆవిడ అవసరం, ఆవిడ ఎవరు? ప్రార్థనకి వెళ్తారు. ప్రార్థన అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, భక్తి తెలియదు. కానీ ఈ భక్తి కలిగిన ఈ స్త్రీ, ఈ సహోదరి, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆవిడ చెప్పిన మాట, తన స్నేహితుడు చెప్పిన మాట వీళ్ళు వెళ్ళిపోతున్నాడు మందిరానికి. ఫుల్ స్టాప్. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా మందిరావరణములో ఒక్క దినము నీవు ఉండిన ఎడల 1000 దినముల ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. ఎన్ని దినాలు? 1000 దినాలు. 1000 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు పైబడి మాట. 3 సంవత్సరాలు ఇంచుమించుగా. ఈ 3 సంవత్సరాల ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము? పోగొట్టుకుంటూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. గడపాలి, దేవుని మందిరంలో గడపాలి. నువ్వు అవసరమైతే నీ కుటుంబంలో నీ బిడ్డలు అల్లరి చేసేవారున్నా సరే తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. నీ యజమానుడు తాగుపోతాడా? నీ బంధువులు నిన్ను దారి తప్పిస్తున్నారా? నీ స్నేహితులు నిన్ను దారి తప్పిస్తున్నారా? నువ్వు జ్ఞానము కలిగి ఉండాలి. నువ్వు జ్ఞానము లేకపోతే నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు స్థిరపరచబడలేవు, నువ్వు ఫలించలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.